మనం చాలా మంది సాధారణంగా ఎక్స్పీరియన్స్ అయ్యే గొంతు సమస్య ఏంటంటే తినేటప్పుడు ఒక్కొక్కసారి ఏమైందంటే స్వరం మారిపోయి చోకింగ్ సెన్సేషన్ వస్తుంది. అంటే బాగా గొంతు పట్టేసినట్టు ఫీలింగ్ ఆఫ్ టైట్నెస్ అనుకోవచ్చు. ఇది ఒక్కోసారి కొంతమందికి ఏంటంటే గాలి ఆగిపోయి ప్రాణం పోయినంత టెన్షన్ లో ఉంటారన్నమాట. ఓ గాలి ఆగిపోయిందని అరుస్తుంటారు కొంతమంది ఎగురుతుంటారు. ఎందుకంటే వాళ్ళు గాలి ఆగిపోయేటప్పటికి బాడీ అంతా కూడా హైపాక్సిక్ వెళ్ళిపోయింది అనమాట. దీన్ని స్పాస్మోటిక్ అంటాం. ఇప్పుడు మనం దీని గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఇది చాలా కామన్ సమస్య, చాలా మందిలోనూ వస్తుంటది. ఎప్పుడొకప్పుడు లైఫ్ లో చాలా పానిక్ కూడా అవుతారన్నమాట. సాధారణంగా ఈ గొంతులో మనం ఆహారం తినేటప్పుడు పొర మారటం గానీ, పోవాల్సిన విధంగా పోకపోక స్వరపేటికి దగ్గరికి వెళ్ళి అక్కడ సెన్సిటివ్ చేసి దగ్గు వచ్చేటట్టు చేయటం, టైట్ గా ఉండట్టు చేయటం, తినటం ఇబ్బంది కలిగటం సాధారణంగా కారణాలు ఏంటంటే ఎక్కువ మందిలో ఆలోచిస్తే స్ట్రెస్, డీహైడ్రేషన్, పరధ్యానంగా ఉంటాం. మనం తినేటప్పుడు ఏదో ఆలోచిస్తా స్ట్రెస్ మూడ్ లో ఉండి, ఎందుకంటే స్ట్రెస్ లో ఉన్నప్పుడు గొంతు కూడా డ్రై అయిపోతుంటది. ఆ టైంలో ఏమైందంటే ఈ న్యూరో మస్కులర్ కోఆర్డినేషన్ కూడా సరిగా ఉండదు. ఎందుకంటే మనం పరధ్యానంగా తింటున్నాం అనుకోండి, ఆ మజిల్స్ అన్ని ఒకదానికొకటి కోఆర్డినేట్ అయ్యి ఫుడ్ నార్మల్ గా ఆహార వాహికలోకి పోయేటట్టు చేస్తారనమాట. మనం ఎప్పుడైతే పరధ్యానం ఉంటామో అవి ఇన్కోఆర్డినేషన్ మూవ్మెంట్ లో ఉండి మనం ఏదైతే తింటామో ఆహార వాహికలోకి పోకుండా స్వరపేటికలోకి పోవటానికి ట్రై చేస్తానమాట. ఆ స్వరపేటికలోకి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న స్ట్రక్చర్స్ సెన్సిటివ్ అయిపోయి మనకు దగ్గు వచ్చినట్టు పట్టేసినట్టు జరుగుతుంది అన్నమాట. ద అదర్ థింగ్ ఏంటంటే మనకి ఎలర్జీ ఉండి స్ట్రెస్ ఉన్నట్లయితే ఇంకా మ్యూకోజా హైపర్ సెన్సిటివ్ గా ఉండి ఇది ఎక్కువ సార్లు వచ్చే అవకాశం ఉంటది. అలాగే గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ ఉన్నా కూడా మనం తినే ముందు ఏమన్నా గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ ఆ యాసిడ్ గొంతులోకి వచ్చి ఇరిటేట్ చేసింది అనుకోండి, మనం తినేటప్పుడు కూడా ఆ మజిల్స్ పట్టేసి ఈ ప్రాబ్లం అవుతుంది అన్నమాట. అలానే పోస్ట్ నేసల్ డ్రిప్ అంటే ముక్కులో ఏదైనా సైనస్ ప్రాబ్లం ఉన్న ఈ మ్యూకోస్ సెక్రేషన్స్ గొంతులో ఇరిటేషన్ చేస్తుందో, ఏదైతే స్ట్రెస్ ఉండి మనకి మైండ్ ని ఈ తినే విధానాన్ని కోఆర్డినేట్ చేయదు, యూజువల్ గా సాధారణంగా వీటి నుంచి ఏంటంటే ఈ మనం తినేటప్పుడు ఆరవాయికలోకి స్మూత్ గా వెళ్లకుండా ఈ గొంతు పట్టేసినట్టు టైట్నెస్ వచ్చేటట్టు చేస్తారన్నమాట. వీటిని మనం ఎప్పుడు కూడా ఒకసారి ఈఎన్టీ డాక్టర్ ద్వారా ఎగ్జామినేషన్ చేయించుకుని లోపల ఎలాంటి ప్రాబ్లం లేదని కన్ఫర్మ్ చేసుకొని దాని తర్వాత మనం ఫాలోయింగ్ థెరపీ తీసుకొని వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతా వాళ్ళు చెప్పిన విధానాలన్నీ మన మైండ్ లో ఉంచుకొని తింటున్నట్లయితే మనకి ఈ ప్రాబ్లం చాలా వాటికి తగ్గిపోయింది. దీన్ని కొన్ని సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయటం మంచిది కాదు. ఎస్పెషలీ మనం తినేటప్పుడు ఈ పొర మారడంతో పాటు దగ్గు ఎక్కువ వస్తున్నా, అసలు మనం తినే ఆహారం పొట్టలోకి పోకపోతున్నా కూడా మనం దీని గురించి ఆలోచించాలి. ఎస్పెషలీ స్మోక్ చేసే వాళ్ళలోను, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలోను ఈ గొంతు సంబంధించిన క్యాన్సర్ ఉండే అవకాశం ఉంటుంది. సో మనం తినేటప్పుడు ఏమైతుందంటే అది పెయిన్ కి మనం సరిగా పాసేజ్ లోకి ఫుడ్ పోక మనకు దగ్గు వస్తుంది అనమాట. అలానే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అనమాట. ఎస్పెషలీ మనకి పొర మారటంతో పాటు మాట కూడా మారిందంటే న్యూరలాజికల్ ప్రాబ్లం కూడా సస్పెక్ట్ చేయాలి క్యాన్సర్ తో పాటు. ఎస్పెషలీ వోకల్ కార్డ్ పెరాలసిస్ ఉన్నా, లేదా పార్కిన్సన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మల్టిపుల్ స్క్లిరోసిస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, స్ట్రోక్ అటాక్స్ వచ్చినట్టున ఒక్కోసారి మైక్రో స్ట్రోక్స్ వస్తాయి బ్రెయిన్ లో. మనకి పెరాలసిస్ రాదు కానీ ఇలా మాట మారటము లేదా తినేటప్పుడు ఇబ్బంది పడటం ఇలాంటి కొన్ని న్యూరలాజికల్ డిజార్డర్స్ నుంచి కూడా మనకి ప్రాబ్లం వస్తుంది అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ పొర మారుతున్నట్లయితే ఎప్పుడన్నా ఒక్కసారి వస్తే అది కూడా సివియర్గా లేకపోతే మనం పట్టించుకోని అవసరం. కానీ పొర మాటం రెగ్యులర్గా వస్తా, గొంతులో నొప్పున్నా, మాట మారినా ఈఎన్టీ డాక్టర్ ఎగ్జామినేషన్ చేయాలి లోకల్గా. వోకల్ కార్డులో ఏమన్నా ప్రాబ్లం ఉందా, పైరిఫామ్ సైనస్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఒకవేళ మనం తినే ఆహారం పొట్టలోకి పోకుండా బాగా నొప్పి వస్తుంటే అప్పర్ జీ ఎండోస్కోపీ కూడా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈసోఫేగస్ లో ఒక్కోసారి క్యాన్సర్స్ ఉన్నా కూడా మనకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో మనం థరోగా ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. ఒకవేళ మనకు లోకల్ ప్రాబ్లం ఏదన్నా ఉన్నట్లయితే, నర్వ్ పెరాలసిస్ ఉందనుకోండి, దాన్ని మనం చిన్న సర్జరీ, ఈ మధ్యలో నరువు రీఇన్నర్వేషన్ ప్రొసీజర్స్ కూడా వచ్చినాయి. అవి చేయటం వలన నరువుని రికవరీ చేసి మజిల్ బల్క్ ని, మజిల్ టెన్షన్ కూడా మనం రికవరీ చేయగలుగుతున్నాం అనమాట, మెయింటైన్ చేయగలుగుతున్నాం. సో అలానే థైరోప్లాస్టిక్ ప్రొసీజర్స్ ఉన్నాయి, ఆగ్మెంటేషన్ ప్రొసీజర్స్ ఉన్నాయి. వాటితో పాటు మనం స్వాలోయింగ్ స్పీచ్ పెథాలజిస్టులు ఉన్నారు, వాళ్ళు మంచిగా మనకి ట్రైనింగ్ ఇచ్చినట్లయితే మనకి ఈ సమస్య పూర్తిగా పోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ క్యాన్సర్ అలాంటివి
ఉన్నా కూడా మనం ఎర్లీ స్టేజ్ లో ఈ క్యాన్సర్ ప్రాబ్లమ్స్ ని ఎర్లీ స్టేజ్ లో కనుక మనం డయాగ్నోజ్ చేసుకోగలిగినట్లయితే దాన్ని కూడా పూర్తిగా నయం చేసుకొని మనం ఫ్యూచర్ లో మన లైఫ్ స్పాన్ కూడా నార్మల్ గా చేసుకోవచ్చు అన్నమాట. సో ఎట్టి పరిస్థితుల్లోనూ పొలం మారటాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఒక్కోసారి ఆస్పిరేషన్ ప్రాబ్లం వచ్చినట్లయితే మనకు లంగ్ లో కూడా రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఫ్రీక్వెంట్ గా స్పాస్మాటిక్ అటాక్స్ వచ్చేసి ఆస్ఫిక్సియా వచ్చినట్లయితే ఒక్కోసారి మనకి లైఫ్ థ్రెటనింగ్ హార్ట్ అటాక్స్ వచ్చే ప్రాబ్లం కూడా ఉంటది అనమాట. సో మీకు ఈ తినేటప్పుడు పొర మారుతున్నట్టున్నా, తినేటప్పుడు దగ్గు వస్తున్నా, తినేటప్పుడు మాట మారుతున్నా మీరు హైదరాబాద్లోని బేగంపేటలో ఉన్న మన ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ని సంప్రదించండి. అక్కడ మిమ్మల్ని పూర్తిగా ఎగ్జామినేషన్ చేసి వీడియో లెరింగోస్కోపీ ద్వారా లారింగ్స్ ని ఓరల్ థ్రోట్ ని పూర్తిగా ఎగ్జామినేషన్ చేస్తారు. అలాగా ఏదన్నా న్యూరలాజికల్ ప్రాబ్లమ్ సస్పెక్ట్ చేస్తే పక్కనే ఉన్న ఫిజిషియన్ గాని న్యూరాలజిస్ట్ ఒపీనియన్ తీసుకుంటారు. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లం ఉన్నా కూడా మెడికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ద్వారా ఒక ఎండోస్కోపీ చెక్ చేసుకుంటారు. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అన్ని రకాలుగా కూడా వాళ్ళు ఆలోచించి మీకు పూర్తిగా ట్రీట్మెంట్ ఇచ్చి మీకు ఆ సమస్యని తొలగించే అవకాశాన్ని కలిగిస్తారు. అలానే ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ ఎప్పటికప్పుడు మీకు ఈఎన్టీ సమస్య డయాగ్నోజ్ చేయడంలో కానీ సమస్య ట్రీట్మెంట్ కానీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందుబాటులో ఉంటాయి. సో మీరు సమస్యని ఎర్లీగా గుర్తించవచ్చు. అలానే మంచి ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు.